ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచారంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి వైసీపీ పార్టీ. ఇందులో భాగంగా ఈరోజు అనంతపురంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద చూడవచ్చు. ఇక్కడ భారీ స్థాయిలో కూడా వైసీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం చేరుకొని ఇక్కడ నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం వల్ల సామాన్యుడిపై భారం పడే అవకాశం ఉంది అని చెప్పేసి వీరు ఏకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా వీరు ఎన్డీఏ కూటమి అందులో ఏదైతే ఉందో ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమాత్రం ప్రశ్నించడం లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ చూడవచ్చు చాలా మంది నాయకులు వచ్చి ఇక్కడ ఏదైతే ఉందో ఆందోళన తీవ్రతరం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ వైసీపీ నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు? ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ ఆందోళనను ఒకసారి దృష్టిలో ఉంచుకొని పునరాలోచన చేసే విషయం, డీజిల్ పెట్రోల్ రేట్ల విషయంలో మరోసారి ఏమన్నా పునరాలోచన చేసే అవకాశం ఉంటుందంటారు? చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే ఆలోచిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందర ఈ రాష్ట్రంలో మీరు మీ కుమారుడు లోకేష్ గారు ఊరూరు తిరిగి ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకొని, సెల్ఫీలతో పాటు కాకి చొక్కాలు వేసుకొని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం, దానికి సంబంధించిన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాట్ని 50% తగ్గిస్తామని చెప్పి నమ్మబలికి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విషయం వాస్తవమా కాదా? ఇవాళ మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇప్పటికే కరెంటు ఛార్జీలు పదే పెంచారు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. మరొక పక్కన ఇంత పెద్ద ఎత్తున దాదాపు 3,400 కోట్ల రూపాయల భారం పేదలపైన వేస్తే ఏ విధంగా సామాన్యమైనటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఉంటుందనేసి సందర్భంగా అడుగుతాం. ఇది ఒక పక్క జరుగుతూ ఉంటే మరొక పక్క మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోటోలకు ఫోజులు ఇచ్చేదానికి సైకిల్ పైన తిరుగుతూ ఇవాళ మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఇదే నాయకులకు అడుగుతున్నాం, ఎన్ని రోజులు మీరు సైకిల్ పైన తిరుగుతారు? ఇదే విషయంలో సామాన్య ప్రజలు అయితేనేమి, మధ్యతరగతి కుటుంబ పరిస్థితులు అయితేనేమి, లేకపోతే ఉద్యోగస్తులు అయితేనేమి వాళ్ళ పనుల నిమిత్తం వాళ్ళ ఉద్యోగాల రీత్యా ఏ విధంగా సైకిల్ పైన వెళ్ళగలుగుతారు? ఇదే మీ ప్రభుత్వం? మరి అనుభవం విజనరీ అని చెప్పుకునేటటువంటి మీరు ఈ విధంగా పేదల యొక్క ప్రజల జీవితాలతో చెలగాటమాడేటటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే మేము గతంలో కూడా మీరు చెప్పారు, మీరు విజనరీ అని చెప్పుకుంటున్నారు. ఎందుకు విజనరీ? గతంలో కూడా 15 సంవత్సరాల క్రితం మీరు బిడ్డల్ని కనద్దండి, పిల్లల్ని కనద్దండి అని చెప్పినారు. ఇవాళ అదే 15 సంవత్సరాల తర్వాత కనండి అని చెప్తా ఉన్నారు. ఇదేనా మీ విజనరీ? అదేవిధంగా గతంలో 2020 అంతా ఈ రాష్ట్రం అనేటటువంటిది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నెంబర్ 1గా నిలుస్తుందని చెప్పారు. మరి 2026 కూడా వచ్చింది. ఇప్పటికీ కూడా రైతన్నలు, పేద రైతన్నలు తమ ఒక బస్తా యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రోడ్ల మీద, రేషన్ బియ్యం కోసం మహిళలందరూ రోడ్ల మీద ఎక్కుతున్నారు. మరి ఇదేనా మీ విజనరీ? ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఏ విధమైనటువంటి సామాన్య పరిస్థితులు, బతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. సామాన్య ప్రజల తరపున మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఉందో ఆ విజన్కి అనుకూలంగా మా యొక్క తీవ్రమైనటువంటి పోరాటం చేస్తాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గుర్తించి సామాన్య ప్రజల వెంట నడవాల్సిన బాధ్యత ఉంది. మీరు ఏదైతే గతంలో తగ్గిస్తామని చెప్పారో అది తగ్గించడంతో పాటు ఇప్పుడు పెంచిన ధరలు కూడా తగ్గించాలి. అదే మా డిమాండ్. అందుకే ఉవ్వెత్తున పోరాటం అనేటటువంటిది కొనసాగుతుందనేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం. మేడం, ఏంటి ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్త ఆందోళన పిలుపునిచ్చారు? ఈరోజు ప్రధాన ఉద్దేశమే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుల పైన ఏ విధంగా బాధుడు చంద్రబాబు నాయుడు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అని నిరూపించడానికి ఇదొక వైఖరి ఆయన మరొకసారి బయటపడినటువంటి విషయం మనం ఈరోజు గమనిస్తున్నాము. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని వాళ్ళు అణగారుస్తున్న విషయం మనం చేస్తున్నాం. కేవలం వాళ్ళు అధికార దాంతో ఈరోజు అధికార పక్షాన ఏ ప్రజలకు కూడా న్యాయం చేయలేని పక్షాన్ని మనం చూస్తున్నాము. అంతేకాకుండా సామాన్యులందరూ కూడా వాళ్ళని నిర్వీర్యం చేయకుండా ఆర్థిక వనరులు సొంతంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడో ఈరోజు మరొకసారి నిరూపణ అయింది. పెట్రోల్ డీజిల్ ఏకంగా ఒకేసారి 4,000 వరకు పెంచి రాష్ట్రంలో ఏ రకంగా
ప్రజల్ని పట్టి పీడిస్తున్నారో మనం ఈరోజు గమనిస్తున్నాం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మోడీ గారు కూడా ఈరోజు ప్రజలు ఎక్కడికి ట్రావెల్ చేయకూడదు, తర్వాత కాన్వాయ్ని వాళ్ళు తగ్గించుకోకూడదు అన్న విషయాలను విశ్లేషిస్తున్నారు. కానీ సామాన్యులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు దాన్ని విశ్లేషించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వ వైఖరి ఉంటే బాగుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మా ఇదే వైఖరి ఉధృతం చేస్తాం. ప్రజలకు న్యాయం చేసేంత వరకు కూడా మేము ఇదే విధంగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అయితే వైసీపీ నాయకులు చాలామంది ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం వద్ద వచ్చి నిరసన కార్యక్రమం తెలుపుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి సిచ్యువేషన్లో ఏకంగా వారు కోరుతున్నటువంటి సామాన్యులను అడ్డు విరుస్తున్నటువంటి నేపథ్యం అని చెప్తారు. ఏం సార్ ఏంటి ఈరోజు నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు, ఈరోజు ఏం చెప్తారు మీరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే తెలియజేస్తున్నాము. బెంగాల్ ఎలక్షన్లు, తమిళనాడు ఎలక్షన్ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వారం 10 రోజులకే పెట్రోల్ ధరలు పెంచడము ఎంత శోచనీయం అని చెప్పేసి ప్రజలందరూ ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ఇప్పటికే కాదు, రాబో కాలంలో ఇంకా ఆల్రెడీ ఇప్పటికి మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఇంకా 10 రూపాయలు అంటే 110 రూపాయల వరకు పెంచాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఏకంగా మోడీ గారు అయితే కనుక బంగారు కొనవద్దని చెప్తున్నారు. అంటే ఈ దేశం ఎక్కడ పోతుంది? ఈ దేశంలో ప్రధానమంత్రి అనేవాళ్ళు ఉండారా లేదా? వాళ్ళ స్వార్థం కోసము టెక్నికల్గా ముందుకు వెళ్తున్నారు. బెంగాల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, తమిళనాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంత దారుణమైన రేట్లు పెంచి ప్రజలను అడ్డు విరుస్తున్న ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ తగ్గించేంత వరకు ఇదే విధంగా ధర్నాలు ఉధృతం చేస్తాము. సామాన్య బడుగు బలహీన ప్రజలకు న్యాయం చేకూరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ ఏం చెప్తారు మీరు చేసేటువంటి నిరసన కార్యక్రమాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేసే అవకాశం ఉందంట? ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తూ ఉంది. దాదాపుగా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని అభివృద్ధి వైపు కాకుండా అభివృద్ధి తిరోగమనం వైపు నడిపిస్తూ ఉంది. మీరు వాహనాల్లో తిరగద్దండి, మీరు బంగారు కొనొద్దండి, మీరు ఆభరణాలు కొనొద్దండి అంటే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వెడివైపు తీసుకుపోతున్నారు. 5 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో ఈ యొక్క డాలర్ మారకపు విలువ 30% పెరిగింది అంటే ఈ దేశాన్ని 5 సంవత్సరాల్లో ఎటువైపు తీసుకుపోయారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వేరే దేశాలకు అమ్ముడుపోయి ఈ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం జరుగుతుంది. తక్షణమే పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఏదైతే మాత్రం వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ముఖ్యంగా సామాన్యుడి నడ్డి విరుస్తున్నటువంటి చర్యలు బలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం అనేది, ఎందుకంటే ప్రధానమంత్రి కాన్వాయ్లు తగ్గించుకోవడం ఇటువంటివన్నీ పరిశీలిస్తున్నారు తప్ప సామాన్యుడి వైపు నుంచి మాత్రం ఏమాత్రం ఆలోచన చేయడం లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకేనాయుడు, RTV, అనంతపురం జిల్లా.